ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ఈఫిల్ టవర్ మంగళవారం రాత్రి పింక్ రంగులో మెరిసింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగే అక్టోబర్ రోజ్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం, తొలి దశలో గుర్తించడం ఎంత ముఖ్యమో గుర్తు చేయడం. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ కట్టడాలు ఈ సమయంలో పింక్ లైట్స్ తో వెలుగుతాయి. క్యాన్సర్ బాధితులకు ఆశను కల్పించి వారికి మద్దతు వ్యక్తపరచడం ఈ కార్యక్రమం ప్రధాన సందేశం. ప్యారిస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ దగ్గరికి నైట్ టైం వచ్చామనుకోండి చాలా సందడిగా ఉంటుంది. కానీ ఈరోజు డబల్ ట్రిపుల్ సందడిగా ఉంది. జనాల కోలాహలం మామూలుగా లేదు. ఈఫిల్ టవర్ ఎప్పుడు నైట్ టైం ఉండే గోల్డెన్ కలర్ కాకుండా పింక్ కలర్లో గ్లో అవుతుంది. ఇది ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఫ్రాన్స్ గవర్నమెంట్ పింక్ అక్టోబర్ అనే ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. ఈరోజు సెప్టెంబర్ 30 నైట్ సాయంత్రం 8 నుంచి రాత్రి 12 వరకు ఈఫిల్ టవర్తో పాటు ప్యారిస్లో ఉన్న చాలా మాన్యుమెంట్స్ ఇలా పింక్ కలర్లో గ్లో అవుతాయి అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో చాలా వేగంగా విస్తరిస్తుంది అనమాట. ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్ ద్వారా ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకుందంటే, ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్గా ఉన్నది అని తెలియజేయడంతో పాటు 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్గా టెస్టులు చేయించుకోమని కూడా ఫ్రాన్స్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అనమాట. సో అందువల్ల ఈ పింక్ ఈఫిల్ టవర్ని చూడడానికి అసలు ఈరోజు ప్రతిరోజు 100 మంది వస్తే ఈరోజు 1000 మంది వచ్చారు. ప్యారిస్ నగరం అంతా కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కూడా ఉంది ఈరోజు.